కూడా తీసుకున్నటువంటి ఈ మహాతల్లి ఇవాళ వచ్చి మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుందా? ఏమ్మా పార్వతి గారు, అసలు నువ్వు ఎస్టీనే కాదట, నువ్వేమన్నా ఫార్వర్డ్ క్యాస్ట్, నువ్వు వచ్చేసుకొచ్చిన మా గిరిజనుల ఓట్లు మీకు ఓట్ల కోసమే కావాలా అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చామంటే నువ్వు ఉద్యోగం కూడా చేస్తున్నావంట కోట కింద, వికలాంగుల కోట కింద. నీ మొగుడికి ఉద్యోగం వచ్చినప్పుడు మరి అనపోయావు? నువ్వు 5 ఎకరాలు ఇచ్చినప్పుడు అనపోయావా? నీకు 5 సెంట్ల స్థలం ఇచ్చినప్పుడు అనపోయావా? నాకు ఇవేమీ వద్దు, నాకు ముందు నా కూతురికి అన్యాయం జరిగింది, అది న్యాయం చేయాలి, నాకు దాన్ని తేల్చండి అని నోట్లోంచి మాట్లాడలేదు నీకు? ఆ రోజునే డబ్బులు కావాలి నీకు. పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి మాట్లాడిన తర్వాత నీకు డబ్బులు వచ్చేదానికి ఆహా ఓహా అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు. ఆ రోజు నీకు కూతురికి జరిగిన అన్యాయం గుర్తురాలా నీకు? డబ్బులన్నీ తీసుకుని అనుభవించిన తర్వాత నీ మొగుడికి ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఇవాళ గుర్తొచ్చింది మళ్ళీ నీకు. ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, నీకు అన్యాయం చేసిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇవాళ నీకు మరి ఎంత ఇచ్చారు? నీకు ఎంత తీసుకున్నావు నువ్వు చెప్పాలి, మాట్లాడుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ తెచ్చిన ప్రముఖులు కూడా చెప్పాలి. మళ్ళీ ఇవాళ తగుదనమ్మంటూ వచ్చి నిరాడ తెస్తావు. ఏడ చేస్తాను? జగన్మోహన్ రెడ్డి కూర్చోపో వెళ్ళి. నువ్వు కూడా అదే కులం అంట కదా, గిరిజనులు ఓట్లు కావాలంటావు. నువ్వు ఓటు ఇచ్చిందేమో నీ కులంకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి, నువ్వు అడ్డు పెట్టుకునేదేమో నీ మొగుడు కులాన్ని అడ్డు పెట్టుకుంటావు. నువ్వేదో పెద్ద సత్యసంద్రాల్లాగా వచ్చి మళ్ళా జనసేన పార్టీ గురించి, జనసేన పార్టీ నాయకుడి గురించి మాట్లాడతాను.